వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అది కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీని అయితే చూపించబోతున్నానండి. మామిడికాయ పిండి. ఈ సీజన్లో కూడా మామిడికాయలు వస్తున్నాయి కదా, ఎండాకాలం అని లేదు, చలికాలం అని లేదు, చాలా వరకు అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు మామిడికాయలు. మరి ఈ మామిడికాయతోటి రొటీన్గా అంటే ఎప్పుడు పులిహారలే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఇలా రవ్వతోటి చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా మామిడికాయ పిండికి కావాల్సింది మామిడికాయలు అనేవి బాగా పుల్లటివి ఎంచుకోండి. కొన్ని పుల్లగా ఉంటాయి, మరి కొన్ని పుల్లగా కూడా ఉండవు. సో చూసుకొని తీసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. మామిడికాయతో చేసే ఏ రెసిపీస్ అయినా సరేనండి, ఒక మామిడికాయ ఎక్స్ట్రాగానే తీసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ పుల్లదనం మనకు తెలియదు కదా, ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ పులుపు అనేది తక్కువ లేకుండా ఉంటుంది కాబట్టి ఒక కాయ ఎక్స్ట్రా తీసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యపు రవ్వని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ బియ్యపు రవ్వ అనేది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, లేదు అంటే మిల్లులో కూడా ఆడిస్తారు. ఇప్పుడు ఒక బాండలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్ళు అనేవి మరగనివ్వాలి. ఈ రెసిపీకి ముఖ్యంగా పిండి ఉడకబెట్టుకోవడమే మెయిన్ ప్రాసెస్. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసినా కూడాను ఈ పిండి అనేది ముద్దగా వస్తుంది. ముద్దగా వచ్చిందంటే మామిడికాయ పిండి పొడి రాడదు. అందువల్ల కరెక్ట్గా ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఒక గ్లాస్ రవ్వను తీసుకున్నాం కదా, ఆ రవ్వని కదుపుతూ వేసుకోవాలి. ఒకవేళ కదపలేదంటే మాత్రం ఉండలు కట్టేస్తాయి. అంటే ఒక దగ్గర ఉడకనట్టుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కదుపుకుంటూ ఉండాలి. ఇలా కదుపుకున్నాక పైన ఒక 3-4 చుక్కల నూనె వేసి మూత పెట్టి రవ్వని ఉడకనివ్వాలి. ఈ రవ్వ ఉడకడం మాత్రం కేవలం 5 నిమిషాలు, అంటే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఎక్కువసేపు మీరు మూత తీయకుండా ఉన్నారంటే మాడిపోతుంది కూడా. ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఉడికిపోయాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు మూత పెట్టామంటే ఆ ఆవిరికి ఇంకొంచెం రవ్వ మగ్గుతుందనమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు నేను ఆ పక్కన పెట్టేసి 5 నిమిషాలు అయ్యాక ఈ రవ్వని వెడల్పాటి గిన్నెలోకి మార్చుకొని చల్లారనివ్వాలి. రవ్వ అనేది పూర్తిగా చల్లారాలండి, కొంచెం కూడా వేడి ఉండకూడదు. వేడి ఉందంటే మనము మామిడికాయ పిండి తాలింపు వేశాక ఇదంతా కూడాను చాలా మెత్తగా, అంటే ముద్దగా ఉంటుంది. ముద్దగా ఉంటే ఎవ్వరూ ఇష్టపడరు కదా, కొంచెం పొడిగా రావాలి కాబట్టి బాగా చల్లారనివ్వండి. టైం లేదు అన్నవాళ్ళు ఫ్యాన్ కింద కూడా పెట్టుకొని చల్లారనివ్వచ్చు. ఇప్పుడు ఈ రవ్వ చల్లారే లోపల మామిడికాయ చెక్కు తీసి తురుముకోవాలి. నేను తీసుకున్న మామిడికాయలు అయితే మాత్రం పైన చెక్కు మాత్రం చాలా మందంగా ఉంది, పీల్ చేస్తున్నా కూడాను రావడం లేదు. ఇప్పుడైతే తురుముకోవడానికి సన్నడిది ఒకటి ఉంటుంది, లావుగా అంటే కొంచెం పెద్ద తురుముది కూడా ఉంటుంది. పెద్దదైతే తీసుకోకండి, చాలా సన్నగా ఉండే తురుముది తీసుకోండి. అప్పుడైతే మనం పిండి కలిపినప్పుడు మామిడికాయ అనేది పంటికి మరీ తగలకుండా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 మామిడికాయలని తురిమి పక్కన పెట్టుకున్నాను. నాకు సరిపోయింది కూడా, కరెక్ట్గా 2 మామిడికాయలు తురుము పట్టిందండి. అంటే ఈ మామిడికాయలు అనేది తురుము అనేది మన పులుపుని తగ్గట్టుగా, అంటే పులుపు కొన్ని ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయని చెప్పాను కదా, ఒకవేళ ఎక్కువ పులుపు ఉందంటే తక్కువ క్వాంటిటీయే పడుతుంది. ఇప్పుడు ఇది రవ్వ బాగా చల్లారిపోయింది కదా, ఈ రవ్వలోనే మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుమును కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్నాక ఒకసారి ఉప్పును కూడా టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లోనే ఉప్పును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే మరీ మెత్తగా కాకుండా చూసుకోండి. చూడండి అంత పొడిగా వస్తుంది. ఈ విధంగా మన రవ్వ ఉడికించుకునే దాంట్లోనే ఉంటుంది. ఒక్కవేళ కొంచెం రవ్వకి నీళ్ళు ఎక్కువైనా కూడాను ముద్దగా వచ్చేస్తుంది కాబట్టి కరెక్ట్గా నీళ్ళు అనేది పోసుకోండి. అప్పుడైతేనే మీకు ఇలా పొడిగా వస్తుంది. ఈ రవ్వకైతే తాలింపు సిద్ధం చేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా వేరుశనగ గుండ్లు అంటే పల్లీల్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ పల్లీల్ని 1 చుక్క కూడా నూనె లేకుండా వేయిస్తాను. అలా మొదట పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసి, ఇష్టం ఉన్న వాళ్ళు తర్వాత జీడిపప్పును వేయించుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు ఈ జీడిపప్పునైతే స్కిప్ చేసేయచ్చు. మళ్ళీ జీడిపప్పును కూడా వేయించుకున్నాక అది కూడా పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కాక
8 పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఈ విధంగా వేగాలండి. వేగితే మనం తినేటప్పుడు కూడా అంత కారం అనిపించదు. అది వేగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి వేసుకొని కూడా ఒకసారి వేయించుకోవాలి. అంటే పప్పులు వేగేదాకా, అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగా అన్ని పప్పులు వేగాక చివర్లో కరివేపాకు, అర టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగు కూడా వేసి పసుపు అనేది పచ్చి వాసన పోయేదాకా వేగించుకోవాలి. కరివేపాకు కూడా లాస్ట్లో వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇలా ఒకసారి అన్నీ వేగించుకునేసాక మనం ముందుగా వేగించుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు కూడా, అవి కూడా వేసి ఒకసారి కదిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడిగా ఉండేటప్పుడేనండి మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పిండిలోనే వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నామంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా సింపుల్గా అయిపోయే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన మామిడికాయ పిండి రెడీ. ఇంతకీ ఇది బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా నైట్ టైం డిన్నర్లో కూడా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. అందులోనూ ఒక పూట భోజనం చేసేవాళ్ళు కానివ్వండి, టైం లేదు త్వరగా అయిపోవాలి నైట్ డిన్నర్కి అనుకునేటప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. చాలా సింపుల్ అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కూడా. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.